అంటే వాస్తవంగా ఒక యుద్ధం చేయడానికి వచ్చినటువంటి క్షత్రియుడికి ఉండవలసినటువంటి లక్షణం ఏంటక్కడ? ఇప్పుడు యుద్ధం చేయమని చెప్పి మిలిటరీలో ట్రైనింగ్ ఇచ్చాం. ఓ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు రాజపతాన రెజిమెంటల్ సెంటర్లో వాళ్ళని పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి ఆహారము, పొద్దున్నే లేచి మార్చి ఫాస్ట్లు, ఎక్సర్సైజులు, దూకడాలు, గెంతడాలు, గన్ పెట్టుకుని పేల్చడాలు అన్నీ నేర్పించి తుపాకీ అంతా నేర్పించాం. అన్ని రకాల ఫైరింగ్లు అంతా నేర్పించి యుద్ధం వచ్చింది. యుద్ధం వచ్చినప్పుడు సైనికులు అందరూ వెళ్ళారు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తుపాకీ తీశాడు పేలుద్దామని. అయ్యో ఏం పేలుస్తాం, పాపం ఆడికి భార్య పిల్లలు ఉండుంటారు, అవసరమా చంపడం అని అనుకున్నాడు అనుకోండి. అసలు అలాంటి టైంలో అవతల సైన్యం మన మీదకి విరుచుకుపడుతున్నటువంటి సమయంలో మన చేతిలో, మన ప్రభుత్వం మనకి గన్ను చేతిలో పెట్టి నువ్వు కాల్చరా, నేను నీకు జీతం ఇస్తున్నానని చెప్తూ ఉంటే దానికి సంసిద్ధపడి నువ్వు యుద్ధ రంగంలోకి వచ్చిన తర్వాత అయ్యో పాపం మా బంధువులు అని అంటే దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఇక్కడ కూడా ఏంటంటే ఆ కృపణ భావం వచ్చేసింది ఒక్కసారి. అది ఎట్లా వచ్చిందట? ఆవిష్ట, ఆవరించేసింది, అతన్ని ఆక్యుపై చేసేసింది, అతని నిండా అలుముకుపోయిందనమాట, ఆవహించింది. కొంతమందికి అప్పుడప్పుడు వస్తుంటాయి, ఆవాహనాలు వస్తుంటాయి. వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు కదండి, వాళ్ళెవరో వాళ్ళకి తెలియకుండా అమ్మవారు ఆవహించిందండి అంటారు. అంటే అక్కడ ఉన్నటువంటిది ఎవరు? అమ్మవారు. ఆవిడ కాదు, శివుడు ఆవిడ కాదు, ఆవాహన. ఇక్కడ కూడా ఆవిష్ట, కృపణ భావం అనేటువంటిది ఆవహించేసింది. ఎప్పుడైతే కృపణ భావం అనేటువంటిది ఆవహించిందో అర్జునుడిలో ఉన్నటువంటి క్షత్రియుడు కాస్త నిర్వీర్యమైపోయాడు. ఏ ధర్మం కోసమైతే ఎంతకాలం అతనికి ట్రైనింగ్ ఇవ్వబడిందో, ఏ ధర్మ యుద్ధం చేయడానికి అతనికి శిక్షణ ఇవ్వబడిందో ఆ ధర్మము, ఆ క్షేత్రము కాస్త మొత్తం నాశనం అయిపోయింది. కృపయా పరయా విష్ట. మనం కూడా ఒకసారి చూడండి, ఇప్పుడు మన ఇంట్లో 2 పిల్లలు ఆడుకుంటుంటే ఇద్దరు ఆడుకోవడంలో ఏదో ఒక వస్తువుని పగలగొట్టారు. ఇద్దరు ఆడుకుంటూ పగలగొట్టేశారు ఒక వస్తువుని, ఏ గాజు సీసానో బొమ్మో ఏదో పగలగొట్టారు. ఆ పగలగొట్టిన వాళ్ళల్లో 2 ఉన్నారు. ఒకడేమో మన అబ్బాయి, రెండో వాడు పక్కింటి అబ్బాయి. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, పగలగొట్టినటువంటిది పక్కింటి కుర్రవాడు అని తెలిస్తే ఏం చేస్తాం? కొట్టి పట్టరా, మీ అమ్మని పట్టరా, మీ నాన్నని పట్టరా, కట్టు, దీని డబ్బులు కట్టు అంటామా? 2 పీక్తామండి. అదే మన అబ్బాయి అనుకోండి, అయ్యో నాన్న పగిలిపోయిందా, ఏం పర్వాలా, ఇంకోటి కొనిస్తా. పగలగొడుతూ ఉండి ఇట్లాగా రోజుకొకటి పగలగొట్టు, నేను కొత్తగా కొనిస్తా కదా, తప్పు నాన్న చుచ్చు బుజ్జి. మన అబ్బాయి అయితేనేమో ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు, పక్కింటి అబ్బాయి అయితే ఒక రకమైనటువంటి ట్రీట్మెంటు. ఇక్కడ ఏమైపోయిందో చూడండి, ట్రీట్మెంట్లో దెబ్బ కొట్టేసింది ఇక్కడ. ఎందుకని? బంధువులు. ఈ బంధువులు అనగానే ఎక్కడో బంధుత్వము. ఆ బంధుత్వంలో ఎవరు కనిపిస్తారు? మొట్టమొదట బంధుత్వం ఉందో లేదో తెలియదు కానీ బంధుత్వంలో నేను నాది అనేటువంటిది కనిపిస్తుంది. నేను నాది అనేటువంటిది ఎప్పుడైతే కనిపించిందో, కొత్త రకమైనటువంటి బంధుత్వాలన్నీ తయారయ్యాయో, ఆటోమేటిక్గా నాది అనేటువంటి దాని మీద నేను ధైర్యం చేసి చెయ్యెత్తలేను, ఒక ఆయుధాన్ని ప్రయోగించలేను. దాన్నే ఇక్కడ పెట్టినటువంటి పేరేంటి? కృపణ భావము. కృపయా ఆవిష్ట వచ్చేసింది. తను క్షత్రియుడు అన్న సంగతిని మర్చిపోయాడు, నేను యుద్ధం చేయడానికి వచ్చానన్న సంగతిని మర్చిపోయాడు, నేను ధర్మాన్ని రక్షించాలనేటువంటి సంగతిని మర్చిపోయాడు. కృపయా ఆవిష్ట. అర్జున ఉవాచ, ఏమన్నాడు అర్జునుడు అప్పుడు?
దృష్ట్వేమం స్వజనం కృష్ణ. ఎవరు వీళ్ళంతా? ఇప్పటిదాకానేమో ధార్తరాష్ట్రాన్, ధృతరాష్ట్ర కుమారులు, దుర్బుద్ధేహే కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే. ఎవరిని చంపాలో చూపించి నేను వెళ్ళి చంపుతాను డామ్ డుస్ అన్నటువంటి వాడు కాస్త స్వజనం, మనవాళ్ళే. స్వజనం ఎంత చక్కటి పదం వాడాడు చూడండి. మనవాళ్లే వీళ్ళంతా. యుయుత్సం సముపస్థితం, యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళంతా అందరూ మనవాళ్లే. నిజంగా చెప్పాలంటే మనవాళ్లే. వాస్తవంగా అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే నిజంగా అన్నదమ్ములే కాబట్టి అటుపక్క ఉన్నవాళ్ళు ఇటుపక్క ఉన్నవాళ్ళు ఇద్దరు అందరూ కలిపితే నిజంగా మనవాళ్లే. కానీ అది అక్కడ పనికిరాదు. ఆ పనికి రానటువంటి సమయంలో అసందర్భమైనటువంటి ఒక ప్రేలాపన ఈయన నోట్లోంచి వచ్చేసి తర్వాత ఏమంటున్నాడు, అందరినీ చూస్తే బాగానే ఉండేది, స్వజనం అని అంటే బాగానే ఉండేది. తర్వాత ఏం జరిగిపోయిందంటే సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. అర్జునుడు ఒక వీరుడు, శూరుడు, విజయుడు, సవ్యసాచి అని బిరుదులు కలిగినటువంటి అర్జునుడు, గాంధీవాన్ని ఎక్కుపెట్టి యుద్ధం చేయవలసినటువంటి అర్జునుడు ఏమంటున్నాడు, మమ గాత్రాణి సీదంతి. గాత్రాణి అంటే అవయవాలు. నా శరీరంలో నుండి అవయవాలన్నీ కూడా ఏమంటాడు సీదంతి. అవన్నీ కూడా వాటి యొక్క పటుత్వాన్ని కోల్పోతున్నాయి, లూజ్ అయిపోయింది అనమాట అంతా. ముఖం చ పరిశుష్యతి. ముఖం అంటే నోరు. నా నోరు పరిశుష్యతి, ఎండిపోతుందయ్యా. మే శరీరే వేపదుహు. నా శరీరం అంతా కూడా వేపదుహు, వణికిపోతుంది. ఇప్పుడు ప్రకంపనలు వస్తున్నాయి నా శరీరంలో. రోమహర్ష జాయతే. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఎవరికి పరిస్థితి? అర్జునుడికి. ఒక వీరుడు, సూర్యుడు, పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడికి ఏం జరిగిందట? నోరు ఎండిపోయిందట, శరీరం మండిపోయిందట, రోమాలు నిక్కబొడుచుకున్నాయట, శరీరం పట్టుదప్పుతోందట, అన్నీ అయిపోతున్నాయి. ఇంకా ఏం జరిగిందో చూడండి. ఇది చాలా తక్కువ. ఇది తర్వాత ఏం జరిగిందో చూడండి. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః. హస్తాత్ గాంధీవం స్రంసతే. నా చేతుల్లోంచి గాంధీవం, అర్జునుడి యొక్క ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధం కాక స్రంసతే, జారిపోతోందయ్యా. త్వక్చయేవ పరిదహ్యతే. నా నాలుక, ఇందాకలా ముఖం అన్నాడు, ఇప్పుడు నాలుక అంటున్నాడు. నా నాలుక ఏమవుతుందట? పరిదహ్యతే, మండిపోతోంది. అంటే తడి ఆరిపోయింది నాలిక మీద. అవస్థాతం న శక్నోమి, నిలబడలేకపోతున్నా నేను. ఇంకా ఏమవుతోంది? మే మనహచ భ్రమతి. నా మైండ్ కూడా తిరుగుతోంది, కళ్ళు తిరుగుతున్నాయి అన్నా. కళ్ళు
ఏం పరిస్థితి చూడండి, ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి. చేతిలోంచి గాంధీవం, ఏ గాంధీవాన్ని అయితే పట్టుకుని యుద్ధం చేయడానికి వచ్చాడో ఆ గాంధీవం కాస్త, ఆ ధనుస్సు కాస్త జారిగిపోతుందట, నాలిక మండిపోతుందట, నిలబడలేనటువంటి నిస్సహాయ స్థితి అట. మామూలుగా ఇట్లాంటి పరిస్థితిని ఏమంటారంటే మెడికల్ లాంగ్వేజ్ హిస్టీరియా అంటారు. హిస్టీరియా. కొంతమంది ఒక్కొక్కసారి వాళ్ళు మూర్ఛ రోగులు అట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఫిట్స్ వచ్చినప్పుడు, మూర్ఛ వచ్చినప్పుడు పడిపోతారు. కొంతమంది భయపడితే ఇట్లా అవుతూ ఉంటారు. ఇదంతా కూడా ఏంటంటే ఒక భయం వల్ల ఏర్పడినటువంటి హిస్టీరియా. నేను డిగ్రీ అయిపోయిన కొత్తల్లో మెగాబైట్ కంప్యూటర్స్లో ఏదో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా కొన్నాళ్ళు పనిచేసా. చేసినప్పుడు మాకు ట్రైనింగ్ ఉంటుంది బాంబేలో, 2 months ట్రైనింగ్ అనమాట. 4 పంపించారు, విజయవాడ నుంచి 4 పంపించారు. ఇద్దరమేమో కుర్రాడు, నాతో పాటు ఒక తమిళ్ కుర్రాడు, మార్కెటింగ్ సైడ్ మేమిద్దరం. 2 అమ్మాయిల్ని పంపించారు, వాళ్ళేమో ఫ్యాకల్టీ సైడ్ అనమాట, టీచింగ్ సైడ్. వాళ్ళిద్దరు పంపించారు. బ్రహ్మాండమైన ట్రైనింగ్ అంతా అయిపోయింది. వాళ్ళ ఓన్ క్వార్టర్స్, మెగాబైట్ ఓన్ క్వార్టర్స్ ఉన్నాయన్నమాట. అక్కడ ఓన్ ట్రైనింగ్ సెంటర్ ఉంది. అక్కడ 2 నెలలు పెట్టారు, పంపించారు, అయిపోయింది, వచ్చేసాం. వచ్చిన తర్వాత మేము ఇంకా వర్క్ మొదలు పెట్టాలి, మా పనులు మేము చేసుకుంటున్నాం. ఇక టీచింగ్ స్టాఫ్ కూడా వాళ్ళు కూడా మొదలు పెట్టాలి, కంప్యూటర్ల గురించి చెప్పాలన్నమాట. అది ఎప్పుడు 1989 సంవత్సరంలో, అంటే కంప్యూటర్లు వచ్చిన కొత్తల్లో అన్నమాట, 1989. అప్పుడే కంప్యూటర్లు భారతదేశంలో వచ్చాయి. కంప్యూటర్ అనే పదాన్ని అందరూ వింటున్నారు అప్పుడప్పుడే కొత్తగా. అటువంటి సమయంలో మా మెగాబైట్ కంప్యూటర్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆంధ్ర బ్యాంకుతో టైఅప్ పెట్టుకున్నారు. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళకి కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఒక ప్యాకేజీ లాగా ఇచ్చారనమాట. మాతో పాటు ట్రైనింగ్ వచ్చిన అమ్మాయి వసుంధర అని చెప్పి, ఆ అమ్మాయికి పాపం 21 ఏళ్ళో 22 ఏళ్ళో చిన్న పిల్ల, నాకంటే 1 సంవత్సరం పెద్దది. వెల్ ట్రైన్డ్. ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి ది బెస్ట్ స్టూడెంట్గా అమ్మాయి పేరు తెచ్చుకుంది. దాదాపు 30 మంది వస్తే 30 మందిలో బెస్ట్ స్టూడెంట్గా బయటకు వచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఫస్ట్ రోజున క్లాస్ తీసుకోవాలి. క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ మొత్తం 20 మంది 18 మంది ఉన్నారు. ఈ అమ్మాయి బోర్డు వైపు తిరిగి మార్కర్ పట్టుకుని, టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని చెప్పి వెనక్కి తిరిగింది. అప్పుడు దాకా బోర్డు వైపు చూసి వెనక్కి తిరిగి డామన్ పడిపోయింది. ఎందుకంటే అక్కడ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళందరూ ఎవరంటే ఆంధ్ర బ్యాంక్ ఎంప్లాయీస్ అన్నమాట. ఈ అమ్మాయికి 22 ఏళ్ళు పాపం. ఆ వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కడికి 45, 50 ఏళ్ళు వాళ్ళు. వాళ్ళందరూ కుర్చీల్లో ఇట్లా కూర్చుని చెప్పి ఏం చెప్తావో చెప్పి చూస్తాం అన్నట్టుగా కూర్చున్నారు వాళ్ళు. వాళ్ళ మొహాలు చూడంగానే భయపడిపోయింది ఈ అమ్మాయి. భయపడిపోయి కళ్ళు తిరిగి డామని పడిపోయింది. తర్వాత అందరూ నీళ్లు చల్లి లేపి నించోబెట్టి కూర్చోబెట్టి, వాళ్ళే పాపం ఆ స్టాఫే, ఆంధ్ర బ్యాంక్ స్టాఫే, ఏం పర్లేదమ్మా, మాకు కంప్యూటర్ల గురించి ఏం తెలియదు, నువ్వు చెప్పమ్మా మేము వింటాము అంటే, అప్పుడు పాపం అమ్మాయి చెప్పడం మొదలు పెడతాడు. ఒక కొత్త ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు, కొత్త వ్యక్తుల్ని చూసినప్పుడు, మనకి భయం వేసినప్పుడు కొన్ని రకాల ఫోబియాలు ఉంటాయి కొంతమందికి, రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి కొంతమందికి. అటువంటి టైంలో ఏమవుతారంటే హిస్టరిక్గా అయిపోతారు. ఒక్కొక్కసారి ఏమవుతారంటే మాస్ హిస్టీరియా అంటారు. ఒకడు మొదలు పెడితే ఇంక అందరూ మొదలు పెడుతుంటారు. ఇక్కడ కూడా అర్జునుడు ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయాడు, ఒక హిస్టరిక్ కండిషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ముందు చెప్పినటువంటిది ఏంటంటే తన శారీరకమైనటువంటి కండిషన్ని చెప్పాడు. నా చేతులు అదుపు తప్పుతున్నాయి, నా శరీరం నిలబడలేకపోతోంది, నా చేతుల్లోంచి గాంధీవం జారిగిపోతోంది, నాలుక ఎండిపోయింది, ముఖం మండిపోయింది, ఇవన్నీ చెప్పి ఇప్పుడు ఏమంటాడు చివర్లో, భ్రమతీవచమే మనః, కేవలం శరీరమే కాదు నా మనస్సు కూడా అదుపు తప్పింది. ఎప్పుడైతే శరీరం అదుపు తప్పుతుందో వెంటనే మనస్సు కూడా ఆటోమేటిక్గా అదుపు తప్పుతుంది. 2 ఇంటర్లింక్డ్, అవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. ఎప్పుడైతే మనసు అదుపు తప్పుతుందో శరీరం అదుపు తప్పుతుంది. శరీరం కనుక అదుపు తప్పితే మనస్సు అదుపు తప్పుతుంది. ఇక్కడ అర్జునుడి యొక్క పరిస్థితి కూడా అంతే. భ్రమతీవచమే మనః, నా మనస్సు కూడా తిరుగుతోంది. అంటే నాకు అసలు ఏం జరుగుతుందో ఇప్పుడు అర్థం కానటువంటి స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అని చెప్పి దాన్ని కంక్లూడ్ చేస్తున్నాడు. చూడండి, నీచ పశ్యామి విపరీతాని కేశవ
నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవా నచ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. కేశవ, ఓ కృష్ణ, ఏం జరుగుతోందయ్యా? అర్జునుడు చెప్తున్నటువంటి మాట ఇది. విపరీతాని నిమిత్తాని చ పశ్యామి, నాకు ఏవో విపరీతమైనటువంటి అపశకునాలు కూడా కనిపిస్తున్నాయి, కొత్తగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇంతకుముందేం లేవండి. ఇప్పటిదాకా శరీరం అదుపు తప్పింది, మనసు అదుపు తప్పింది, ఇప్పుడు కొత్తవి కనిపిస్తున్నాయి, అపశకునాలు కనిపిస్తున్నాయట. ఏం అపశకునాలు కనిపిస్తున్నాయి? ఈ శరీరం అదుపు తప్పటము, నాలిక ఎండిపోవటము, మనసు తిరగటము, ఇదంతా కూడా అపశకున లక్షణం అని అన్నారు. కాబట్టి అపశకునాలన్నీ నాకు కనిపిస్తున్నాయ్యా. ఆహవే స్వజనం హత్వా శ్రేయ నా అనుపశ్యామి. ఈ యుద్ధంలో స్వజనం, మన వాళ్ళని మనం చంపుకున్నందువల్ల శ్రేయస్సు అనేటువంటిది కలుగుతుందని నాకు అనిపించట్లేదయ్యా. ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఏంటా డెసిషను? వీళ్ళని చంపటం వల్ల నా వాళ్ళు, నా బంధువులు అని ఎవరినైతే నేను చూపిస్తున్నానో వాళ్ళని చంపటం వల్ల ఈ యుద్ధరంగంలో మనకేదో కొత్తగా బాపుకునేటటువంటిది ఏమీ లేదయ్యా. దీనివల్ల మనకు ఒరిగేటటువంటిది ఏమీ లేదు. మరి యుద్ధం ఎందుకు చేస్తానన్నాడు ఈయన? మొట్టమొదటి అసలు శ్రీకృష్ణుని ప్రోత్సహించింది అర్జునుడు. వార్నింగ్ కృష్ణ, దుర్యోధనాదులకి వార్నింగ్ ఇయ్యి. ఏంటా వార్నింగు? గుర్తుపెట్టుకోమని చెప్పు. ఒకవేళ వాళ్ళు కనుక మా రాజ్యాలు మాకు తిరిగి ఇవ్వకపోతే ఒక్కొక్కడి తల నా శరాలతోటి లేపవతల పారేస్తానని చెప్పు. నా సంగతి వాళ్ళకి అర్థమయ్యేటట్టు తెలియజెప్పు అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి శ్రీకృష్ణుడిని రాయబారానికి పంపించినటువంటి వాడు అర్జునుడు. మా రాజ్యాలు మాకు ఇవ్వకపోతే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుందని వార్నింగ్ ఈ దుర్యోధనుడికి, ఆ దుష్ట చతుష్టయానికి అని చెప్పి పంపించినటువంటి వాడు అర్జునుడు. యుద్ధం వచ్చింది, తను కోరుకున్నటువంటి యుద్ధమే వచ్చింది ఇక్కడ. అటువంటి యుద్ధంలో ఇప్పుడు యుద్ధం చేయడం మానేసి స్వజనం, నా వాళ్ళు, మా బంధువులు, కొత్తగా వచ్చేసింది ఇదంతా, వీళ్ళని చంపినందువల్ల ఏం ప్రయోజనం కృష్ణ అని చెప్పి చెప్తూ ఉంటే విపరీతాన్ని, రకరకాలైనటువంటి అపశకునాలు ఇవన్నీ నాకు కలుగుతున్నాయని చెప్తూనే ఇక తన యొక్క డిక్లరేషన్ అంటే సో నాకు ఇదిగో ఈ విధంగా అనిపిస్తోంది అని చెప్పాడు అన్నమాట. చివరికి ఏం చెప్పాడు అనేటువంటిది రేపు చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఇక నుంచి రాబోయేటటువంటివన్నీ కూడా.